రేపు సుబ్రహ్మణ్య షష్ఠి తర్వాత మేషరాశి వారి కలలో కూడా ఊహించని రాజయోగం పట్టబోతోంది. మీ జీవితానికే టర్నింగ్ పాయింట్. రేపటి నుండి మేషరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వీరికి ఏ విధంగా అదృష్టం అనేది కలిసి రాబోతోంది, మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పదాలు మరియు కృతిక నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపడం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారు స్నేహితులను వెనకంచి వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో కూడా రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. మేషరాశి వారి కోపాన్ని అదుపులో ఉంచుకున్నట్లయితే జీవితంలో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు కూడా ప్రతిష్టకు భంగం అనేది కలగదు. మేషరాశి వారికి సమయంలో అన్నింటా కూడా శుభయోగాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 2024 సంవత్సరంలో మేషరాశి వారి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి. ఆ మార్పుల కారణంగా మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి సమయంలో మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. లక్ష్యాలను సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు. శ్రమకు తగిన ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమిస్తారు. ఒక శుభవార్త మీరు వింటారు. అవసరానికి డబ్బు కూడా అందుతుంది. వృధా ప్రయాణాలు చేస్తారు. ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఇష్టదైవ ఆరాధన శుభప్రదమైన ఫలితాలను మీకు కలుగజేస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు. మేషరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది అనేక రంగాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు శని గోచారం అనుకూలంగా ఉండడం చేత ఉద్యోగంలో కూడా మీరు ఉన్నత స్థానానికి ఎదుగుతారు. గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వృత్తిపరంగా కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఈ సమయంలో మీరు ఆచితూచి అడుగు వేసినట్లయితే మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలగబోతున్నాయి అని చెప్పడంలో సందేహమే లేదు. ఈ రాశి వారి కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే మీకు చాలా ఇష్టమైన వారితో కొన్ని అపార్థాలు, తగాదాలు కలిగి ఉండవచ్చు. ఇటువంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించాలి. మాట్లాడే సమయంలో చాలా కఠినంగా లేదా దూకుడుగా అసలు ఉండవద్దు. ఇలా చేయడం వలన మీ సంబంధాలు అనేవి దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమపూర్వకంగా మాట్లాడి మీ సంబంధాలలో సానుకూల ఫలితాలను తీసుకురండి. ఈ రాశివారి విద్యాపరంగా చూసుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షలలో విజయం సాధించేందుకు మీరు కొంచెం అధికంగానే కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు చాలా ఉత్సాహంగా సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్ వంటి రంగాల వైపు మీరు మొగ్గు చూపుతారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు అంకిత భావం, సహనంతో
కృషి చేయాలి. ఈ సమయంలో మీ కెరియర్కు సంబంధించి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తుంది. దీనివలన మీకు ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క విజయావకాశాలను మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క నైపుణ్యాలు సామర్థ్యాన్ని కూడా పెంచుకునేందుకు మీరు ప్రయత్నం చేయాలి. మీ యొక్క లక్ష్యాలను చేరుకునేందుకు సహనం ఏకాగ్రతతో కృషి చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాలి. మీ యొక్క శారీరక మానసిక శ్రేయస్సుని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతైనా సరే మేలు చేస్తుంది. ఏదైనా సరే సమస్య ఎక్కువైనట్లయితే వైద్యుల సలహాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ధ్యానం, యోగా వంటివి మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయి. ఈ రాశి వారిలోని అవివాహితులు మంచి వివాహ భాగస్వామి సమయంలో పొందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులు తమ యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. మీ యొక్క దీర్ఘకాలిక సంబంధాల్లో ప్రతికూల ఫలితాలు కలగవచ్చు. ఇటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. చూసారు కదండి మేషరాశి వారి గురించి. ఇప్పుడు మనం మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. మేషరాశి వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశివారు కార్యవాదులు, తీరికగా ఆలోచించి చేయడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు. వీరిలోని క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు, కానీ వీరిపైన అభిమానం మాత్రం ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు. మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయం నందు అయినా సరే ముక్కుసూటిగా ప్రవర్తించడం వలన తను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని వ్యవహరించడం వలన ఈ రాశివారు చాలా ఇబ్బందులు పడతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశం వలన వీరు చాలా అనారోగ్య సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు పైబడిన తర్వాత రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు కలగవచ్చు. అందువల్ల వీరు చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. మేషరాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం కూడా అధికంగా ఉంటుంది. ఏ విషయమైనా సరే సాధించడంలో ఎక్కువగా వీరు మొండితనాన్ని చూపిస్తూ ఉంటారు. అది పూర్తి అయ్యే వరకు కూడా నిద్రపట్టని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. మేషరాశికి చెందిన వారికి ఈ సమయంలో గురువారాల్లోని ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండు మరియు మిఠాయిలను భక్తులకు పంచితే అంతా కూడా మేలు జరుగుతుంది. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. చూసారు కదండి మేషరాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.